నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన ఆషాఢ శుక్ల సప్తమి తిథి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే సప్తమి తిథిని వివస్వత సప్తమి అనే పేరుతో పిలుస్తారు. ఇది సూర్య భగవానుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. కాబట్టి వివస్వత సప్తమి సందర్భంగా ద్వాదశ ఆదిత్యులను మనస్సులో స్మరించుకోవటం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఈ వివస్వత సప్తమి రోజు ద్వాదశ సప్తమి వ్రతము అనే పేరుతో ఒక ప్రత్యేకమైన వ్రతాన్ని ఆచరించాలని కూడా కొన్ని ప్రామాణిక గ్రంథాలలో చెప్పడం జరిగింది. కాబట్టి సూర్య భగవానుడి 12 నామాలను ఈరోజు స్నానం చేసిన తర్వాత దీపారాధన చేసుకొని పఠించాలి. మిత్ర, రవి, ఖగ, సూర్య, భాను, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవితృ, అర్క, భాస్కరేభ్యో నమః అంటూ సూర్యభగవానుడి ద్వాదశ నామాలు పఠించినట్లయితే వివస్వత సప్తమి సందర్భంగా సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అదేవిధంగా వివస్వత సప్తమి సందర్భంగా ఈరోజు సూర్యభగవానుడికి ప్రియమైన స్నానాన్ని ఆచరించాలి. ఆ స్నానం ఎలా చేయాలంటే, స్నానం చేసే నీటిలో కొన్ని ఎర్రటి పుష్పాలను కలుపుకొని, కొద్దిగా కుంకుమ పువ్వు కలుపుకొని 5 నిమిషాల తర్వాత ఆ నీటితో స్నానాన్ని ఆచరించాలి. ఇలా చేస్తే ఇది సూర్య భగవానుడికి ప్రీతిపాత్రమైనటువంటి స్నానం అవుతుంది. ఇలా స్నానం చేసిన తర్వాత వివస్వత సప్తమి శనివారం వచ్చింది కాబట్టి, శని భగవానుడు సూర్యపుత్రుడు కాబట్టి శనిని సూర్యపుత్రుడిగా భావిస్తూ సూర్యపుత్రో దీర్ఘదేహో విశాలాక్ష శివప్రియ మందచర ప్రసన్నాత్మ పీడాం దహతు మే శని అంటూ శని భగవానుడికి అర్ఘ్యాన్ని విడిచిపెట్టాలి. అలాగే ఓం సవిత్రే నమః అనే మంత్రాన్ని 12 సార్లు చదువుతూ, ఓం గృణిహి సూర్య ఆదిత్యం అనే మంత్రాన్ని 12 సార్లు చదువుతూ, రాగి చెంబులో నీళ్లు తీసుకుని ఆ నీళ్లలో ఎర్రటి పుష్పాలు, కుంకుమ కలిపిన అక్షంతలు, కొన్ని ఎండుమిరపకాయ గింజలు వేసి తూర్పు దిక్కు వైపు తిరిగి సూర్యుడికి కూడా అర్ఘ్యాన్ని విడిచిపెట్టాలి. శనివారము వివస్వత సప్తమి రెండు కలిసి వచ్చినాయి కాబట్టి, శనివారానికి అధిపతి శనేశ్వరుడు, వివస్వత సప్తమి సూర్య భగవానుడికి ప్రియమైన తిథి కాబట్టి శనిని సూర్యపుత్రుడిగా భావిస్తూ శ్లోకం చదువుకుని అర్ఘ్యం ఇవ్వాలి. అలాగే సూర్య భగవానుడి ప్రీతి కోసం సూర్యుడికి కూడా అర్ఘ్యాన్ని విడిచిపెట్టాలి. అలాగే వివస్వత సప్తమి సందర్భంగా సకల దేవతా స్వరూపమైన గోమాతకు నానబెట్టిన గోధుమలు, బెల్లం కలిపి తినిపిస్తే సూర్యుడిని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. అదేవిధంగా 1.25 కేజీ గోధుమలు ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వటం ద్వారా కూడా సూర్యభగవానుడిని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. వివస్వత సప్తమి సందర్భంగా ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేసిన, సూర్యాష్టకాన్ని పఠించిన సూర్యుడి విశేషమైన అనుగ్రహం వల్ల సకల శుభాలు కలుగుతాయి. ఉద్యోగంలో తొందరగా ప్రమోషన్లు రావటానికి, రాజకీయ పరంగా అధికార పదవులను సిద్ధింపజేసుకోవటానికి, అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి, తండ్రి తరపు ఆస్తిపాస్తులు తొందరగా సంక్రమించటానికి వివస్వత సప్తమి సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. అలాగే ఈరోజు సూర్యుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు కాబట్టి ముఖ్యమైన కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు బెల్లం ముక్క నోట్లో వేసుకొని నవ్వులుతూ వెళ్ళాలి. అలాగే శనివారం శని భగవానుడికి ప్రియమైన రోజు కాబట్టి అల్లం ముక్క ఆవు నెయ్యిలో ముంచి ఆ అల్లం ముక్క కూడా నోట్లో వేసుకుని వెళ్ళాలి. ఇలా చేస్తే రవి శని ఇద్దరి గ్రహాల బలము ఏకకాలంలో పొందటానికి, సకల శుభాలను సిద్ధింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. కాబట్టి శనివారము వివస్వత సప్తమి, శనిని ప్రసన్నం చేసుకోండి, సూర్య భగవానుడిని ప్రసన్నం చేసుకోండి, సకల శుభాలను సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన ఆషాఢ శుక్ల అష్టమి తిథి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. ఆ పురాణంలో చెప్పిన క్షేత్ర మహిమ కానీ గ్రహించగలిగితే మన హృదయంలో క్షేత్రంపై ఒక శ్రద్ధ ఏర్పడుతుంది. ఆ శ్రద్ధతో క్షేత్రయాత్ర చేస్తే చేసిన యాత్రకు ఫలితం వస్తుంది. ఇప్పుడు ప్రధానంగా 2 హద్దులు చెప్పుకున్నాం. ఒకటి పౌరందరీశ్వరుడు, ఆయనకు దక్షిణం వైపు పాంచాలిని దుర్గ, ఆమెకు పడమటి వైపు సింహాలయము అనేటువంటి ఒక ఆలయం ఉన్నది. ఆ సింహాలయం అత్యంత ప్రధానమైనది. ఇంకా అటు తర్వాత ఈ మధ్య భాగంలో అంటే ఇటు క్షేత్రాంగీ దుర్గ, పౌరందరేశ్వరుడు,
పాంచాలిని దుర్గ సింహాలయము, వీటి నడుము భాగమంతా కూడాను చెప్పబడుతున్నది ఆ దివ్యమైనటువంటి వరదరాజ క్షేత్రమైన హరిక్షేత్రము. దీని పేరేమిటి? హరిక్షేత్రం అని పేరు. తస్మాద్యత్తద్ధరిక్షేత్రం కాంచ్యాం ఆగ్నేయ భూతలే. మొత్తం కాంచీలో ఈ హరిక్షేత్రం అంతా ఆగ్నేయం వైపు ఉంటుంది. కానీ కాంచీ క్షేత్రంలో ఆగ్నేయ భాగం అంతా కలుపుకుంటే హరిక్షేత్రం. దానికి మళ్ళీ ఈశాన్యము, ఆగ్నేయము, దక్షిణము ఇప్పుడు చెప్పుకున్న భాగాలు ఇప్పుడు సరిపోయాయి. కానీ ఆగ్నేయంలో ఉన్న హరిక్షేత్రం, దీనికి పుణ్యకోటి అని పేరు ఎందుకు వచ్చిందో చెప్తున్నాడు ఇక్కడ. ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రాధాన్యం ఉన్నది. ఈ పవిత్రమైనటువంటి విష్ణు కంచిలో దానానికి ఎక్కువ ఫలితం ఉన్నది. ఇక్కడ దానానాం పుణ్యతాత్పర్యాత్ తత్కోటి గుణ సంఖ్యయ పుణ్యకోటీతి విఖ్యాతం హరిక్షేత్రం ధరాతలే. ఈ హరిక్షేత్రం అనే దానికి పుణ్యకోటి అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ఏ కాసింత దానం చేసినా అది కోటి రెట్ల ఫలితాన్ని ఇస్తోంది కనుక దీని పేరు పుణ్యకోటి. అందుకే కాంచీక్షేత్ర యాత్ర చేసేటప్పుడు ఏ యాత్ర అయినా గుర్తుపెట్టుకోండి, తీర్థ స్నానం, దేవతా దర్శనం, దానం, పితృకర్మ, జపం వీటితో స్ఫూర్ణమవుతుంది. తెలుసుకోవాలి. ఊరికన చూసొచ్చేయడంతో కాదండి. అక్కడ తీర్థంలో స్నానం చేయాలి, దేవతల్ని దర్శించి ఆరాధన చేయాలి, అదేవిధంగా దానం చేయాలి క్షేత్రంలో, ఇంకోవైపు జపము మొదలైనవి సాధ్యమైతే చేసుకోవాలి. ఇది ప్రధానం క్షేత్రంలో చేయవలసినవి. అని క్షేత్రం. ఇంకోటి పితృకర్మ. తీర్థక్షేత్రాలకు వెళ్ళినప్పుడు తీర్థ విధి అని పితృదేవతలను ఉద్దేశించి చేస్తారు. అది చాలా ప్రధానం. అందుకే అక్కడ పుణ్యతీర్థాలు ఉంటాయి. అలాంటి చోట కానీ మనం తీర్థవిధిని చేస్తే పితృదేవతలు అక్షయ లోకాలు పొందుతారు. ఇది కూడా ప్రధానం. అందుకే తీర్థవిధి ఒకటి, దానం ఒకటి, రెండూ చాలా మంచిది. ఇవి చెయ్యాలి, గుర్తుపెట్టుకోండి. అప్పుడే తీర్థం యొక్క సంపూర్ణమైన ఫలం లభిస్తున్నది ఇక్కడ. ఇవి గుర్తుపెట్టుకుని ఏ క్షేత్రానికైనా ఇవి ప్రధానం. తీర్థయాత్రా విధి అంటే ఇది. ఇలా తీర్థ విధి చేస్తేనే తీర్థం యొక్క ఫలితం లభిస్తుంది. ఇది గమనించినట్లయితే దానం కూడా తీర్థంలో చేయాలి. కానీ కంచి వెళితే మాత్రం విష్ణు కంచిలో దానం చేయడం చాలా మంచిది. అక్కడ కానీ దానం చేస్తే తత్కోటి గుణ సంఖ్యయా కోటి రెట్ల ఫలితం ఇస్తుంది కనుక దాని పేరు పుణ్యకోటి అని చెప్పబడుతున్నది. కనుకనే దానానికి ప్రధానం కనుక పుణ్యకోటి. ఇక్కడ ఇది ప్రధానంగా చెప్తూ ఇక్కడ ఎంతమంది దేవుళ్ళు ఉన్నారో వివరిస్తున్నారు. విష్ణు కంచిలో ఉన్న దేవతలు ఇక్కడ చెప్తున్న ప్రతిసారి పేర్లు తలంచుకొని నమస్కారం చేసుకోండి చాలు. ఇక్కడ ప్రధానంగా క్షేత్రాంగి దుర్గని బేస్ చేసుకుని కొలతలు చెప్తున్నారు కదా. ఇప్పుడు ఈ క్షేత్రాంగి దుర్గని ప్రధానం చేసుకుని తయారైపోయింది హరిక్షేత్రం. ఈ హరిక్షేత్రంలో మళ్ళీ ఆగ్నేయ భాగంలో దక్షిణావర్త విఘ్నేశ్వరుడు అని ఉన్నాడు. ఇది దక్షిణావర్త విఘ్నేశ్వరుడు. దీన్నే వళంబురి వినాయగర్ అంటారండి తమిళంలో. అంటే ఆయన తొండము కుడివైపు తిరిగి ఉంటుంది. ఎడంవైపు తొండమున్న గణపతి ఉంటాడు, కుడివైపు తొండమున్న గణపతి ఉంటాడు. అయితే ఒక మూర్తి ఉంటే దానిలో ఒక శక్తి ఉంటుంది. రెండూ గొప్పవే. రెండిట్లో దేనికి దండం పెట్టినా గొప్పది. కానీ శంఖాల్లో దక్షిణావర్త శంఖ ఎలాంటిదో గణపతి మూర్తుల్లో ఈ దక్షిణావర్త మూర్తి అలాంటిది. తెలుసుకుంటే దాని పవిత్ర, దానికి గొప్పతనం దానికి ఉన్నది. కనుక ఇక్కడ వళంబురి వినాయగర్ అని చెప్పబడుతూ దక్షిణావర్త విఘ్నేశ్వర అని సంస్కృతంలో అంటారు. ఇది సర్వకామప్రద గణపతి అని పేరు. అంటే ఈయనక నమస్కారం చేసుకుంటే ఏ కోరికైనా తీర్చుతాడు. ఇది సరిగ్గా విష్ణు కంచిలో ఆగ్నేయం వైపు ఉన్నటువంటి స్వామివారికి నమస్కారం చేశాం. ఆ తర్వాత సరిగ్గా విఘ్నేశ్వరునికి తూర్పు దిక్కున కార్తికేయ స్వామి ఉన్నాడు. అంటే సుబ్రహ్మణ్య స్వరూపము. ఆ కార్తికేయుడికి దక్షిణం వైపు పాంచాలికా దుర్గా అని ఉన్నది. ఎందుకంటే హరిక్షేత్రంలో బ్రహ్మదేవుడికి పెద్ద యజ్ఞం చేస్తాడు. ఆ యజ్ఞం చేసినప్పుడు సువాసిని పూజ చేయాలి అన్నప్పుడు ఈవిని పిలిచేట ప్రధానంగా. ఈవిడ సువాసిన్యర్చన ప్రీతగా పూజ పొందడానికి వచ్చింది. ఆవిడ పేరు పాంచాలికా దుర్గా అని చెప్పబడుతుంది. ఈ పాంచాలికా దుర్గకి వాయవ్య దిక్కులో క్షేత్రాంగికా దుర్గా అని చెప్పబడుతున్నది. ఈ దుర్గలు చాలా ప్రధానమైనవి. క్షేత్రాంగికా దుర్గా, ఆ తల్లికి నమస్కారం చేయాలి. ఈవిడ బ్రహ్మగారి యజ్ఞాన్ని రక్షించింది, అంత గొప్ప తల్లి. ఈ తల్లికి దక్షిణం వైపు ప్రతి చోట డైరెక్షన్ రాస్తున్నాడు చూడండి. దక్షిణం వైపు కంబుధారిణి దుర్గా అని ఒక దుర్గ ఉన్నది అన్నారు ఇక్కడ. ఈ కంబుధారిణి దుర్గ విష్ణువు కోసం తపస్సు చేస్తే విష్ణువు శంఖం ఇచ్చారట ఆవిడకి. ఆ శంఖం పట్టు కూర్చుంటుంది ఆవిడ, కంబుధారిణి దుర్గ. ఆవిడికి ఆగ్నేయ కోణంలో అమ్మవారు బాణాంబిక అన్నారు ఇక్కడ. కాంచి అంతా కలిపి ఒక నగరమైన విష్ణు కంచి ఒక ఊరు, శివ కంచి ఒక ఊరు, కామాక్షి శక్తి కంచి ఒక ఊరు అని మనం భావించాలి. 3 ఊర్ల కలయిక కాంచీపురం. ఆ ఊర్ల పరిధి ఏమిటయ్యా అంటే ప్రాకారాలే. అక్కడున్న విష్ణు కంచి అంతా కలిపితే ఒక మహాగ్రామం. అంత ఉంటాయో నిజంగా మీరు లోపల వెళ్ళి తిరిగి అలిసిపోతాం ఊరంతా తిరిగేటప్పటికి. ఆ ప్రాకారంలో తిరిగేటప్పటికి అయిపోతుంది. కానీ కాళ్ళ ఓపికతో తిరిగితే
కాంచి ఎన్ని అద్భుతాలు చూపిస్తుందో, ఎన్ని అద్భుతాలు ఇస్తుందో మనకు తెలియదు. ప్రధానంగా కంబుధారిణి దుర్గకి ఆగ్నేయంలో బాణాంబిక అని అమ్మవారు ఉన్నారు. ఈవిడ గ్రామరక్షణ శక్తిగా ఉన్నటువంటిది. ఆ బాణాంబిక దక్షిణం వైపు పుణ్యకోటీశ్వరుడు అని శివుడు ఉన్నాడు. ఎందుకంటే విష్ణు క్షేత్రం శివుడు విడిచిపెడతాట, ఇంకో రూపంలో ఉంటాడు కదా, అందుకే అలా ఉన్నాడు పుణ్యకోటీశ్వరుడు. పుణ్యకోటీశ్వరుడికి వాయవ్య దిక్కులో మణికంఠేశ్వరుడు అని శివుడు ప్రకాశిస్తున్నాడు. ఆయనకి ఈశాన్య దిగ్భాగంలో సత్యనాథేశ్వరుడు అని శివుడు ప్రకాశిస్తున్నాడు. ఇప్పటి వరకు మనకి అప్పుడు 3 శివులు మనకు కనబడుతున్నారు. ఇక్కడ ఎంతమంది విష్ణువులు ఉన్నారో చూద్దాం. ఇప్పుడు ఇంతవరకు మనకి శివరూపాలు, దుర్గా రూపాలు, గణపతి, సుబ్రహ్మణ్యుడు, విష్ణు కంచెలు ఉన్నవారు, వాళ్ళని చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ విష్ణు కంచెలు ఉన్న విష్ణు రూపాలు ఎన్నున్నాయో పరిశీలిద్దాం. హరిక్షేత్రంలో ఎందరు విష్ణువులు ఉన్నారో పేర్లు మాత్రమే నేను చెప్తున్నాను. పురాణంలో ఏ విష్ణువు ఎందుకు వచ్చాడో కథ కూడా చెప్పారు. ఇక్కడ ఉన్నటువంటి విష్ణువులు మాత్రం 8 మంది విష్ణువులు ఉన్నారు మొత్తం విష్ణు కంచెలో. ఒక్కొక్కరిని తలంచుకుని నమస్కారం చేద్దాం. ఒకరు దిగంబర విష్ణువు అని చెప్పబడుతున్న హరి ఉన్నాడు. ఆయనకు ఆగ్నేయ భాగంలో గుహాసింహుడు అని విష్ణువు ఉన్నాడు. ఇది ఒక సింహరూపంతో ఉన్న విష్ణువు. ఆయనకి నిరుతి భాగంలో అష్టభుజ విష్ణువు, 8 చేతులతో ఉన్న విష్ణువు ఉన్నాడు ఇక్కడ. సరిగ్గా ఆయనకి వాయవ్య దిక్కులో విద్యాకుండ విష్ణువు అని చెప్పబడుతున్నాడు. సరస్వతీదేవి ఈయన్ని పూజించింది. ఇంకా చూడండి, ఇక్కడ విద్యాకుండ విష్ణువు, ఆయన దర్శిస్తే విద్య లభిస్తుంది. ఇక్కడ ఆ విద్యాకుండ విష్ణువుకి దక్షిణం వైపు సింహరూప జనార్దన, సింహరూపంలో ఉన్న జనార్దనుడు ప్రకాశిస్తున్నాడు. ఆయనకు ఉత్తర దిక్కులో దీపాధార జనార్దనుడు. విష్ణువు పేర్లు ఎన్ని కనబడుతున్నాయి చూడండి. దీపాధార జనార్దనుడు. ఈ దీపాధార జనార్దనుడికి ఈశాన్య దిక్కులో వైకుంఠ నిలయ విష్ణువు, వైకుంఠ నిలయుడు అనే పేరుతో విష్ణువు ఉన్నాడు. ఆయనకి ఈశాన్య దిక్కులో విద్రుమాభ జనార్దన, విద్రుమాభ జనార్దన అంటే పగడపు రంగుతో ఉన్న జనార్దనుడు. చిత్రం ఏంటంటే, మీ కాంచీలో తెల్ల విష్ణువు, ఎర్ర విష్ణువు, నీలం విష్ణువు 3 కనబడతారు ఇక్కడ. ఇప్పుడు ఎర్ర విష్ణువు మనకు కనబడుతున్నాడు. ఈ ఎర్రని విష్ణువు విద్రుమాభ జనార్దనుడు అని చెప్పబడుతున్నాడు. ఇప్పటి వరకు మీకు చెప్పిన విష్ణువులు 7. ఇక 8వ విష్ణువుగా కనబడుతున్నవాడు చతుర్భుజ విష్ణువు. భూదేవి ఈ స్వామిని కొలుచుకుంది. ఒక్కొక్కరు అలా వెలిసారు. సరస్వతీదేవి కొలుచుకున్న విష్ణువు, భూదేవి కొలిచిన విష్ణువు, అదేవిధంగా అసుర సంహారాల కోసం వచ్చిన విష్ణువు, ఇంద్రుణ్ణి రక్షించడానికి వచ్చిన సింహ విష్ణువు. ఇలా ప్రతి స్వామికి ఒక కథ చెప్తూ ఉన్నారు ఇక్కడ. స్వస్తి. ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. ఈరోజు శనివారంతో కూడిన సప్తమి. సప్తమి తిథి అనగానే రవిగ్రహం మనకు గుర్తొస్తుంది. జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. తప్పనిసరిగా ఈ శ్లోకాన్ని చదువుకోవాలి. అలా చదువుకున్న తర్వాత రాగి చెంబులో నీళ్లు తీసుకొని తూర్పు దిశగా తిరిగి దానిలో పసుపు, కుంకుమ, ఎరుపు రంగు పువ్వు వేసి సూర్యభగవానికి జయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటి హరిహర వపుద్ధృత శంఖచక్ర అంటూ నమస్కారం చేస్తూ 3 సార్లు ఓం గృణి సూర్యాదిత్యోం అంటూ అర్ఘ్యప్రదానం ఇవ్వాలి. ఇలా ఎవరైతే చేస్తారో వారికి ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్న సందంగా ఆ యొక్క సాక్షీభూత దైవం సూర్యభగవానుడు దివ్యవంతమైన ఆరోగ్యాన్ని మనకు ప్రసాదిస్తాడు. అంతేకాకుండా ఈరోజు నించుని సూర్యునికి ఎదురుగా ఎవరైతే సూర్య నమస్కారాలు చేస్తారో వారికి సంపూర్ణ ఆరోగ్యం కూడా వచ్చి తీరుతుంది. అలాగే శనివారం నాడు తప్పనిసరిగా పఠించవలసిన గొప్ప శ్లోకం దశరథ కృత శని స్తోత్రం. ఈ దశరథ కృత శని స్తోత్రాన్ని గనక పఠించినట్లయితే శని బాధల నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంటుంది. అలాగే శమీ వృక్ష పూజ
లేక సెమీ వృక్షం చుట్టూ ప్రదక్షిణలు ప్రతి శనివారం ఎవరైతే చేస్తారో వారి ఇంట అద్వితీయమైనటువంటి ఐశ్వర్యంతో పాటు నవగ్రహాలలో పట్టి పీడించే శని దోషం ఆ కుటుంబాన్ని పట్టి పీడించదు అని శాస్త్రం. సర్వే జన సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. పద్మావతి ప్రణయలాలితముగ్ధదేహ శ్రీ వెంకటేశ రుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, కొన్ని పంచాంగాల్లో ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, శుక్లపక్షం, శనివారం. సూర్యోదయం 5:53, సూర్యాస్తమయం 6:51. తిథి సప్తమి మధ్యాహ్నం 3:04 వరకు. నక్షత్రం హస్త రాత్రి 7:12 వరకు. వర్జం తెల్లవారుజామున 4:09 ప్రారంభం. దుర్ముహూర్తం ఉదయం 5:53 నుంచి 7:37 వరకు ఉంది. అమృతకాలం మధ్యాహ్నం 12:26 నుంచి 2:15 వరకు. రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు. అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం 8:50 ఉదయం. నేటి విశేషం వివస్వత్ సప్తమి. సూర్యారాధన చేయడం ద్వారా ఆరోగ్యము, విజయము సిద్ధిస్తాయి. ముఖ్యంగా సమస్య పరిష్కార శక్తి వృద్ధి చెందుతుంది. అలాగని ఈరోజు శనివారం కావడం వలన 1.5 కేజీ నువ్వుల నూనెతో శివునికి అభిషేకం చేసి ఆ నూనెలో పసుపు కలిపి ఆవులకు రాయడం ద్వారాను, 1/2 కేజీ నల్ల నువ్వులతో శివునికి పూజ చేసి వాటిని ఆవులకి ఆహారంగా అందించడం ద్వారాను, హనుమాన్ చాలీసా పారాయణ, అప్పాలు నివేదన, హనుమంతునికి ప్రదక్షిణాలు, కుంకుమ పూజ లేదా ఆకు పూజ మొదలైనటువంటి వాటి ద్వారా గ్రహదోషాలన్నిటినీ జయించగలుగుతాడు వ్యక్తి. ముఖ్యంగా ధర్మరక్షణ విషయంలో ధైర్యాన్ని పొందగలుగుతాడు. అలాగని వెంకటేశ్వర దీపారాధన సకల కష్టాలను తొలగిస్తుంది, గ్రహదోషాలను కూడా తొలగిస్తుంది. నేటి ఆణిముత్యాలు. సాధించిన విజయం కన్నా దానికోసం చేసే ప్రయత్నం చాలా గొప్పది. ఆవు వెంట దూడ ఎలా వెళ్ళిపోతుందో అలా శృతి వెంట స్మృతి వెడుతుంది. ప్రమాణం చెప్పడంలో, ధర్మం చెప్పడంలో ఆ వేదప్రోక్తమైనటువంటి ధర్మమునందు అనురక్తి కలిగితే వాడు భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందినవాడు అని గుర్తు. అది శాశ్వతమైన రక్షణ. అందుకే మీరు చూడండి, ఇద్దరి యొక్క పేర్లు ఒక్కలాగే ఉంటాయి. రుద్ర శబ్దం చేత ఆయన ఏం చేస్తాడు అంటే ధర్మమునందు అనురక్తి కల్పిస్తాడు. అందుకే రుద్రాధ్యాయాన్ని ఒక్క అభిషేకం కోసం మాత్రమే కాదు ఉపయోగించేది, దాన్ని పారాయణ చేస్తారు, జపం చేస్తారు. ధ్యాయేత్తిప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించే శివం అని కదా. రుద్రానువాకాం జపన్, రుద్రాన్ని జపం చేస్తారు. ఎందుకు జపం చేస్తారు అంటే అది జపం చేయడం చేత దాని యొక్క అధిష్టాన దేవత అయినటువంటి రుద్రుని యొక్క అనుగ్రహము వలన ప్రచోదనము పొందినటువంటి బుద్ధి ధర్మమునందు అనురక్తమైతే
ధర్మాన్ని తెలుసుకొని ధర్మాన్ని ఆచరించడం చేత భగవంతుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని మనం పొందగలం తప్ప అన్ని వేళలా భగవంతుడి దగ్గరికి వచ్చి పడిపోవడం ఒక్కటే మార్గం కాదు. అసలు మనుష్య జన్మ యొక్క పరమ ప్రయోజనం ఏమైనా ఉంటే ధర్మమునందు అనురక్తి కలుగుటయే అని ఆ భావన కలిగి ధర్మం వినా నాకు ఇంకొకటి అక్కర్లేదు, నేను ధార్మికంగా జీవిస్తాను. ధార్మికంగా జీవించడం వల్ల నాకు ఎంతొచ్చింది అనవసరం. ఎంతొచ్చిందన్నది పక్కన పెట్టండి, ఎంతొచ్చిందో అది నా తృప్తికి హేతు. అదే శంకర భగవత్పాదులు మొహముద్గరంలో అంటారు, మూఢజహీహి ధనాగమ తృష్ణ కురు సద్బుద్ధిం మనసి వితృష్ణ ఎల్లభసే నిజ కర్మోపాప్తం విత్తంతేన వినోదయ చిత్తం. నీకు ఈశ్వరుడు నువ్వు చేసినటువంటి ధార్మికమైన కర్మ వలన అనుగ్రహించి ఎంత అనుగ్రహించాడో దానితో పరమతృప్తితో జీవనం చెయ్యగలిగినటువంటి స్థితి, వెంపర్లాట తగ్గిపోవడం అధర్మం వైపుకి ప్రాకులాడకుండా ఉండడానికి పునాది అవుతుంది. ఇదే అమ్మవారి రూపమైనప్పుడు ధర్మిణి ధర్మవర్ధిని అంటుంది లలితా సహస్రం. ఆమె ధర్మిణి, ఆమె ధర్మమునకు మారుపేరు. అందుకే ఆమె తనంత తానుగా సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త, పరబ్రహ్మస్వరూపం. ఎక్కడైనా కాత్యాయని రూపంగా ఉన్నా, లేకపోతే దుర్గాస్వరూపంగా ఉన్నా, కామాక్షి స్వరూపంగా ఉన్నా, ఇంత విశేషమైనటువంటి స్వరూపంతో ఉన్నది పరబ్రహ్మస్వరూపంగా చెప్తాం. అందున శంఖచక్రములు పట్టుకున్నట్టుగా చెప్తే అది పరబ్రహ్మస్వరూపం. అప్పుడు అమ్మవారి దర్శనమే పరిపూర్ణమైపోతుంది. అటువంటి తల్లి అంత శక్తివంతురాలై ఆమెయే సృష్టికర్త్రి, బ్రహ్మరూప, గోప్త్రి, గోవిందరూపిణి, సంహారిణి, రుద్రరూప, తిరోధాన కరీశ్వరి అయ్యుండి సదాశివానుగ్రహద పంచకృత్య పరాయణ అయినా కూడా ఆమె మాత్రం ఒక ధర్మాన్ని విస్మరించదు. ఏమిటి ఆ పరమధర్మం అంటే, ఆ తల్లి ఎప్పుడూ కూడా నేను పరమశివుని యొక్క ఇల్లాల్ని, ఆయన యొక్క ఆజ్ఞ నేను జవదాటనంటు. అది సతీధర్మం అంటారు. ఈ జాతిలో పరమధర్మంగా కీర్తింపబడినది ఏది అంటే పతిని అనుగమించడం, పతివ్రత ధర్మం. ఆ తల్లి అంత శక్తివంతురాలయ్యుండి కూడా మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అంటారు. ఆమె అంత శక్తివంతురాలయ్యుండి పరబ్రహ్మము యొక్క మహిషి అయి ఆయనని అనువర్తిస్తుంది. అందుకే ఆమె ధర్మానుష్ఠానాన్ని చేస్తూ లోకమునకు ధర్మాన్ని అందిస్తుంది. శంకరుడు ధార్మికంగా ఉండాలి అనేం లేదు, ఆయన అన్నిటికీ అతీతమైనటువంటి వాడు. అన్నిటికీ అతీతమైన వాడు అయ్యుండి కూడా నేనే ఇలా చేస్తే రేపు లోకానికి ఎక్కడి నుంచి మర్యాద వస్తుంది, అందుకని నేను ధర్మాన్ని పాటిస్తానంటాడు ఆయన. అవసరం లేకపోయినా కూడా ఆయన కూడా లోకమునకు ఆదర్శవంతమైనటువంటి విషయము ఎక్కడ ఉన్నదో అక్కడ దాన్ని పాటించి అలాగే ప్రవర్తించి లోకానికి చూపిస్తూ ఉంటాడు. కాబట్టి ఇద్దరి యందు ఉన్నటువంటి పోలిక, ప్రధానమైనటువంటి లక్షణం ధర్మాన్ని ప్రచోదనం చేస్తారు. అందుకే ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ లోకము సుభిక్షంగా ఉంటుంది. ఒక్క ధర్మాత్ముడు ఉంటే చాలు. మిగిలిన వాళ్ళ సంగతి విడిచిపెట్టండి. 99,99,999 మంది ఇంకా ధర్మమునందు అనురక్తి పొందడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళైనప్పటికీ ఒక్క ధార్మికుడైనటువంటి వాడు ఉన్న కారణం చేత ఆయన కొన్ని కోట్ల మందిని తన యొక్క మాటల చేత, నడవడి చేత ఇతరులను ధర్మం వైపు ప్రవర్తించేటట్టుగా బుద్ధిని ప్రచోదనం చేస్తాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఓ మహాభుజ ధర్మరాజా, వాని కోసం నీవు శోకింపరాదయ్యా. నీవు మహాప్రాజ్ఞుడువయ్యా, శోకం విడు, నా మాట విను. నీవు వాని సోదరుడు అని తెలిపేందుకు వాని దగ్గరికి వెళ్ళాను, తెలిసిందా? నా మీద నువ్వు అట్లా అంతా అనుకోవద్దు. నువ్వు నీ సోదరుడిని తెలపడానికి వెళ్ళా. దేవుడే ఎవరు నిన్నైనా కాపాడుకోవాలి. నేను దేవుడైన సూర్యుడు కూడా వెళ్ళాడు, తెలుసా? సూర్యుడు చెప్పాడు. హితం కోరే స్నేహితుడు చెప్పినట్లు సూర్యుడు కర్ణుడి స్వప్నంలో కూడా చెప్పాడు. అంతేకాదు నా ఎదుట కూడా చెప్పాడు.
ఇంకంతకన్నా ఏముంది? సూర్యుడికి కానీ నాకు కానీ స్నేహకారణంగా వారిని తీసుకురావటానికి కానీ మీతో కలపటానికి కానీ శక్యం కాలేదయ్యా. నేను చేశానయ్యా ప్రయత్నం. అతడు కాలవశుడని, నీకు దుర్యోధనుడికి వైరం పెంచాలనుకుంటున్నాడని, మీకు వ్యతిరేకి అని కూడా నేను ఊరుకున్నాను అని అంది. ఇది కావలసి కానీ వచ్చాడు ఈ అవతారం తీసుకొని. నీకెక్కువ ఇంకా దుర్యోధనుడికి నీకు ఇంకా ఎక్కువ వైరం పెంచడానికే పుట్టాడు. కుంతి ఇలా చెబితే ధర్మాత్ముడు శోకిస్తూ, అమ్మా నువ్వు ఇలా రహస్యం దాచడం నాకు చాలా బాధ కలిగిస్తుంది అన్నాడు. పైగా దుఃఖంతో ధర్మరాజు శశాపచ మకాతేజాగ శశాపచ మకాతేజాగ సర్వలోకేషు యోషితక సర్వలోకేషు యోషితక నగుహ్యం ధారయిష్యంతి నగుహ్యం ధారయిష్యంతి ఏవం దుఃఖ సమన్వితః. అన్ని లోకాల్లోనూ స్త్రీల వద్ద రహస్యం దాగకుండా ఉండుగాక అని శపించాడు. ఆ ధర్మరాజు అలా శపించి పుత్రులను, పౌత్రులను, సమంధులను, స్నేహితులను తలుచుకొని బాధపడ్డాడు. సంతాపంతో, శోకంతో నిండిన మనసుతో ధర్మరాజు పొగతో నిండిన అగ్నిలాగా నిర్వేదం పొందాడు. అతడి కాంతి తగ్గింది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 7వ అధ్యాయం. ధర్మాత్ముడైన ధర్మరాజు శోకంతో మహారథుడైన కర్ణుని తలుచుకొని మరింత దుఃఖంతో విలపించాడు. దుఃఖ శోకాలతో నిండిపోయి పదే పదే నిట్టూరుస్తూ అర్జునుడిని చూసి ఇలా అన్నాడు. యద్భైక్ష్య మాచరిష్యామ యద్భైక్ష్యమాచరిష్యామ వృష్ణ్యందక పురే వయం వృష్ణ్యందక పురే వయం జ్ఞాతీన్ నిష్పురుషాన్ కృత్వా నేమాం ప్రాప్స్యామ దుర్గతిం ప్రాప్స్యామ దుర్గతిం. వృష్ణి అందక వంశాల పురమైనటువంటి ద్వారకలో భిక్షమెత్తుకొని ఉంటే ఇలా జ్ఞాతులందరినీ చంపి ఈ దుర్గతిని పొందేవారమే కాదు కదా. అమిత్రా న సమృద్ధార్తాక అమిత్రా న సమృద్ధార్తాక వృత్తార్థాక కురవః కిల వృత్తార్థాక కురవః కిల ఆత్మానమాత్మనా హత్వా కిం ధర్మ ఫలమాప్నుమః. మన శత్రువుల కోరిక తీరింది, కౌరవుల ప్రయోజనము తీరింది కదా. మనలను మనం చంపుకున్నాక ఇంకా ధర్మఫలం ఏమి పొందుతాం? దిగస్తు క్షాత్రమాచారం దిగస్తు క్షాత్రమాచారం దిగస్తు బల పౌరుషం దిగస్త్వమర్షం ఏనే మాం ఆపదం గమితా వయం ఆపదం గమితా వయం. క్షత్రియుల ప్రవర్తన, పౌరుషము, కోపము ఎందుకు పనికిరావు. వీని వల్లనే మనకి ఆపద వచ్చింది. సాధు క్షమాదమశౌచం సాధు క్షమాదమశౌచం వైరాగ్యం చాప్యమత్సరక వైరాగ్యం చాప్యమత్సరక అహింసా సత్యవచనం అహింసా సత్యవచనం నిత్యాని వనచారిణాం నిత్యాని వనచారిణాం. క్షమ, దమ, శౌచం, వైరాగ్యం, మాశ్చర్యం లేకపోవటం, అహింస, సత్యవాక్కు ఇవి వనవాసులకు నిత్యము ఉండవలసినవి. మనం లోభంతో, మోహంతో రాజ్యాన్ని అనుభవించాలనే కోరికతో దంభాన్ని, అభిమాన్యాన్ని ఆశ్రయించి ఈ దురవస్థ పాలయ్యాం. బంధువులందరూ చనిపోయినట్లు చూసి కూడా భూమిని అంతటినీ జయించాలనే కోరికతో ఉన్న మనల్ని 3 లోకాలు రాజ్యమిచ్చినా ఎవడూ సంతోషపెట్టలేడు. మనం భూమి కారణంగా సంపరాని రాజులను కూడా చంపి అందరినీ వదిలి బంధువులు పోయిన దరిద్రులాగా జీవించుతున్నాం. మనమంతా మాంసం కోసం
కొట్లాడుకోవటం కుక్కలకు కదా అశుభం కలిగిస్తుంది కదా. అలాగే మాంసం వంటి రాజ్యం నాకు ఇష్టం కాదు, దీన్ని విడిచిపెట్టడమే ఇష్టం. భూమినంతా ఇచ్చిన, బంగారు రాసులు ఇచ్చిన, గోవులను గుర్రాలను ఇచ్చిన చనిపోయిన మన బంధువులు విడువదగిన వారు కారు. వారంతా కామంతో, కోపంతో నిండి, క్రోధంతో, రోషంతో కూడి మృత్యువనే వాహనం ఎక్కి యమపురికి వెళ్ళిపోయారు. తమ పుత్రులకు ఎన్నో శుభాలు కలగాలని తల్లిదండ్రులు కోరుకుంటారు కదా. తపస్సు, బ్రహ్మచర్యము, సత్యము, సహనం మొదలైన వాటితో పుత్రులకు సద్గుణాలు కలగాలని కోరుకుంటారు. ఉపవాసాలు, యజ్ఞాలు, వ్రతాలు మొదలైన వాటితో గర్భం ధరించి తల్లులు 10 మాసాలు కూడా మోస్తారు. చక్కని సంతానం కలుగుతుందో లేదో, ఆ పిల్లలు చక్కని ఆయువుతో జీవిస్తారో లేదో, తమకు ఇహపర సుఖాలు కలిగిస్తారో లేదో అని తల్లులు దీనంగా బ్రతుకుతారు. మేలిమి బంగారు కుండలాలు దాల్చిన యువకులంతా ఇహలోక భోగాలు అనుభవించకుండా, పితృరుణం, దేవరుణం తీర్చుకోకుండానే చనిపోయారు. దీనితో తల్లులు కోరికలు నిష్ఫలాలైపోయాయి. అమ్మ, సంపదల విషయమై తల్లిదండ్రులకు కోరికలు పుట్టగానే ఈ రాజకుమారులంతా చనిపోయారు కదా. కోరికలు, దైన్యం, క్రోధం, హర్షం వీనితో అనుచితంగా ప్రవర్తించేవారు విజయఫలాన్ని ఎన్నడూ ఏమాత్రమూ పొందలేరు. వయమేవాస్య లోకస్య వయమేవాస్య లోకస్య వినాశే కారణం స్మృతాగ వినాశే కారణం స్మృతాగ ధృతరాష్ట్రస్య పుత్రేషు తత్సర్వం ప్రతివత్స్యతి. ఈ వినాశనానికి మనమే కారణమని లోకానికి అనిపించవచ్చు, కానీ అదంతా ధృతరాష్ట్రపుత్రులకే చెందుతుంది. ఆ ధృతరాష్ట్రుడు వంచనలతో తెలివైనవాడు, మాయలమారి మనల్ని ద్వేషించేవాడు. ఏ అపకారము చేయని మన పట్ల సదా దొంగ వినయం ప్రదర్శించేవాడు, దొంగంగానే ఉండేవాడు. మనకు కానీ వారికి కానీ కోరికలు తీరడం లేదు, ఇప్పటికీ కూడా ఎవరము జయించడం లేదు. వారు భూమిని అనుభవించడం లేదు. స్త్రీ భోగాలు కానీ, గీతాదుల ఆస్వాదం కానీ లభించడం లేదు. మంత్రుల మాట కానీ, స్నేహితుల మాట కానీ, జ్ఞానుల మాట కానీ వినలేదు. విలువైన రత్నాలు కానీ, భూమిని కానీ, ధన సంపదలు కానీ అనుభవించలేదు. మన మీద ద్వేషంతో ఎక్కువ కుమిలిపోయారు. ఏమాత్రమూ సుఖాన్ని పొందలేకపోయాడు. రాజసూయంలో సమృద్ధమైన మన సంపదను చూసి ఓర్వలేక కృషించిపోయాడు. ధృతరాష్ట్ర మహారాజు కూడా శకుని మాట విని పుత్ర వ్యామోహంలో అవినీతికి తలవగ్గి ఆ దుర్యోధనుని కపట ద్యూతానికి అనుమతించాడు. తండ్రి అయిన భీష్ముణ్ణి కానీ, విదురుణ్ణి కానీ లెక్క చేయలేదు. అందుకే ఆ రాజు వినాశనం పాలయ్యాడు. కల్మషుడు, లోభి అయ్యి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించే కొడుకును అదుపులో పెట్టుకోకుండా చక్కని కీర్తి నుండి పతితుడయ్యాడు. పాపాత్ముడైన ఆ దుర్యోధనుడు మా మీద ద్వేషంతో ఈ వృద్ధులను దుఃఖాగ్నిలో త్రోసి వెళ్ళిపోయాడు. సత్కులంలో పుట్టిన వారు ఎవరైనా కృష్ణుని ఎదుట యుద్ధం కోసం అంటే దుర్యోధనుడు మాట్లాడినట్లు ఎవడైనా మాట్లాడతాడా? దిక్కులన్నీ వెలిగింపగలిగే తేజస్సు కలిగి కూడా మనం మన దోషాలతో శాశ్వతంగా నశించాం. వైర పురుషుడైనటువంటి ఆ దుర్మార్గుడు వల్ల మన ఈ వంశమంతా కూలిపోయింది. అవధ్యులైనటువంటి రాజులను చంపి మనం నిందల పాలయ్యాం. దుష్టబుద్ధి, పాపి, కులనాశకుడు అయినటువంటి దుర్యోధనుణ్ణి రాజును చేసి ధృతరాష్ట్రుడు ఇప్పుడు విలపిస్తున్నాడు. వీరులంతా చచ్చిపోయారు. పాపం జరిగిపోయింది. మన ప్రయోజనం మనమే పాడు చేసుకున్నాం. శత్రువులను చంపితే కోపం పోయింది, కానీ ఈ దుఃఖం నన్ను కోసేస్తుంది. ధనంజయ కృతం పాపం కళ్యాణేనోపహన్యతే
ఖ్యాపనేనానుతాపేన ఖ్యాపనేనానుతాపేన దానేన తపసాపివ దానేన తపసాపివ. అర్జున, చేసిన పాపం ఒక మంచి పని చేస్తే పోతుంది, పైకి అందరికీ తెలిసేట్లు చెప్పుకుంటే పోతుంది. అలాగే పరితాపం చెందితే దానం చేస్తే, తపస్సు చేస్తే కూడా పోతుంది. నివృత్త్యా తీర్థగమనాత్ నివృత్త్యా తీర్థగమనాత్ శృతిస్మృతి జపేన వా శృతిస్మృతి జపేన వా. నివృత్తి మార్గం అనుసరించేది తీర్థయాత్రలు చేస్తే, వేదాధ్యయనం చేస్తే, శాస్త్ర జపం చేస్తే చేసిన పాపం తగ్గిపోతుంది అన్నారు. నదిలో నిల్చొని ఇంతవరకు చేసిన పాపం చెప్పితే గట్టిగా ఒకరే పాపం పోతుందన్నారు, మనస్సు శాంతి అవుతుందన్నారు. ఆ పని చేయండి, ఏదైనా పట్టుకొని చేయండి. ఇంతవరకు నిల్చుంటే కొట్టుకొని పోతారు. అందుకని ఏదైనా పట్టుకొని ఆ పాపం పోయి ఈ పాపం అయిపోతుంది. చుట్టూ ఉండేవాళ్ళు పాప పాప అంటారు. అందుకని ఏదైనా పట్టుకొని ఇంతవరకు నిల్చొని నువ్వు చేసింది పాపం ఏముందో చిన్నప్పటి నుంచి గట్టిగా చెప్పుకో. ఆ నదికి ఇటు వచ్చే నదికి ఇట్లా చెప్పద్దు, ఇట్లా వెళుతూ ఉంటుంది ఆ నది, ఇట్లా తిప్పి చెప్పు. అట్లా పోతుంది పాపం అంతా. అప్పుడు మనసు శాంతి అవుతుంది. లేక శాస్త్రం చదువు, లేక దానాలు చేయి, లేక గోదానం చేయి, పోతుంది. మాత్రం అట్లే చచ్చే లోపల ఇవన్నీ చేయక మాత్రం నీ పాపం మాత్రం చెప్పుకోవాల్సిందే, లేకపోతే కష్టమవుతుంది. ఎంటపడతాయి, భూతాల్లాగా ఎంటపడతాయి. అందుకని చేసిన పాపమంతా నీళ్ళలో కానీ, లేక నీళ్ళలో అంటే నదిలో, పుణ్య నదిలో, నీళ్ళలో కానీ, గోదానం కానీ, వేదాభ్యాసం కానీ, లేక దిన్నము గాయత్రి మంత్రం కానీ, లేక గురుసేవ తృప్తితో చేయటం కానీ, ఇవన్నీ చేస్తే పాపం పోతుంది. కానీ ఇంతవరకు నిల్చొని మాత్రం మర్చిపోవద్దండి. జాగ్రత్త, పట్టుకోండి ఏదైనా, అట్లే పోవద్దండి. జపం చేస్తే చేసిన పాపం తగ్గిపోతుంది. జపం కూడా చేయించట. త్యాగం చేసిన వాడు మళ్ళీ పాపం చేయలేడని వేదం చెబుతుంది. చూసారా? అలాగే త్యాగి జనన మరణాలు పొందడని చెబుతోంది. త్యాగేనైకే అమృతత్వమానుషు అని వేదం చెబుతుంది. ప్రాప్తవర్మా కృతమతి ప్రాప్తవర్మా కృతమతి బ్రహ్మ సంపద్యతే తదా బ్రహ్మ సంపద్యతే తదా సాధనంజయ నిర్ద్వంద్వః సాధనంజయ నిర్ద్వంద్వః మునిర్జ్ఞాన సమన్వితః మునిర్జ్ఞాన సమన్వితః. చక్కని మోక్ష మార్గం అనుసరించి బుద్ధిని దృఢపరుచుకున్నవాడు, ద్వంద్వాలకు అతీతుడైన ముని జ్ఞానయుక్తుడై పరబ్రహ్మను పొందుతాడు. అర్జున, నేను మిమ్మల్ని అందరినీ విడిచి అడవికి వెళతాను. పరిగ్రహం కలవాడు పూర్తిగా ధర్మం పొందలేడని వేదం చెబుతుంది. అది ఇప్పుడు నాకు కనిపిస్తున్నది. పరిగ్రహము, రాజ్యము, సంపద కోరి నేను పాపం చేశాను. ఆ పరిగ్రహం జనన మరణాలకు కారణం. పరిగ్రహం వల్ల జనన మరణాలు కలుగుతాయని వేదం చెబుతోంది. నేను పరిగ్రహం విడిచి, అంటే సంసారం విడిచి, రాజ్యము సుఖాలు విడిచి బంధ విముక్తి పొంది శోకం మమకారం లేకుండా ఎక్కడికైనా వెళ్ళిపోతాను. శత్రువులు లేని క్షేమకరమైన ఈ భూమిని నీవు పరిపాలించు. నాకు ఈ రాజ్యం వల్ల కానీ భోగాలతో కానీ ప్రయోజనం లేదు అన్నాడు ధర్మరాజు. కురురాజు అయిన ధర్మరాజు ఇలా చెప్పి విరమించాడు. అప్పుడు కుంతి యొక్క చిన్న కొడుకైన అర్జునుడు ఇలా అన్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 8వ అధ్యాయం. మంచి మాటకారి, తీవ్ర పరాక్రమం గల అర్జునుడు ధర్మరాజు మాటలను సహించలేకపోయాడు. ఎంత కష్టపడింది నీకోసరం కదా మేము, నువ్వు వెళ్ళిపోతానంటే? చిరునవ్వు నవ్వుతూ ధర్మరాజును ఆక్షేపిస్తున్నట్లు నీతియుక్తంగా ఇలా అన్నాడా? అయ్యో, ఎంత కష్టం, ఎంత దుఃఖం, ఎంత మూఢత్వం! మానవులు చేయలేని పని చేసి ఇప్పుడు ఉత్తమ సంపదను విడిచిపెట్టేస్తున్నావు.
శత్రువులను సంహరించి స్వధర్మంతో కూడా రాజ్యం పొందావు. తెలివి తక్కువతనంతో ఇప్పుడు అంతా వదిలేస్తాను అని ఎలా అంటున్నావు? ఏంటి ఏమంటున్నావు? క్లీభస్య హి కుతో రాజ్యం, క్లీభస్య హి కుతో రాజ్యం, దీర్ఘసూత్రస్య వా పునః, దీర్ఘసూత్రస్య వా పునః, కిమర్థం చ మహీపాలాన్, కిమర్థం చ మహీపాలాన్, అవధీహి క్రోధ మూర్ఛితః, అవధీహి క్రోధ మూర్ఛితః. చచ్చిపోతాననే భయం కల, అలాగే తెగని ఆలోచనలున్న దీర్ఘసూత్రుడికి రాదు. ఎప్పుడు ఆలోచన చాలా చేస్తుంటావా? మరి ఎందుకు క్రోధంతో రాజులందరినీ చంపావు? చెప్పు, ఇప్పుడు మాట చెప్పు. ఎందుకు చంపావు? అందరినీ చంపి పోతానంటావా? పాపాలంతా మా మీద వేసి. యావయ్యా నీవు దురదృష్టవంతుడు, దరిద్రుడు, లోకంలో అనామకుడు, పుత్రులు పశు సంపద లేనివాడు, బిచ్చమెత్తుకొని బ్రతకాలి తప్ప పౌరుషంతో సంపదలు సంపాదించాలి అనుకోకూడదు కదా. ఎందుకు సంపాదన చేసుకున్నావు? మరి రాజా, అన్నీ ఉండి కూడా నువ్వు బిచ్చమెత్తుకోవాలని అనుకుంటున్నావు. అన్నీ ఉండి బిచ్చమెత్తుకోవటం అనేది తప్పుది. సర్వస్వం ఉండి వదిలేసి వెళ్తాననటం మూర్ఖతనం. అది ఏదీ లేకపోతే అప్పుడు అని చెప్పవచ్చు. నీకు అన్నీ ఉన్నాయి, ధనం ఉంది, పుత్రులు ఉన్నారు, అందరూ ఉన్నారు. నీకు ఇప్పుడు తల్లి ఉంది, మేమంతా ఉన్నాం, అన్నదమ్ములున్నాం. ఇవన్నీ ఉండి బుద్ధివంతుడు వదిలేసిపోతానంటే, సర్వసమృద్ధమైన రాజ్యం వదిలి పాపిష్టమైన భిక్షావృత్తిని చేపట్టి జీవించే నిన్ను చూసి లోకమేమంటుంది? బిచ్చగాడు ధర్మరాజా అని. ఆహా, ప్రభు సర్వార్థాలను వదిలి అశుభంగా దరిద్రుడివై మూఢుడిలాగా బిచ్చమెత్తటానికి నీవు ఎందువలన కోరుతున్నావు? మంచి పేరు ఉన్న ఈ రాజు వంశంలో పుట్టి నువ్వు మీ నాన్నకి చెడ్డ పేరు తీసుకొస్తావా? మీ అమ్మకి చెడ్డ పేరు తీసుకొస్తావా? భూమినంతా జయించాక ధర్మార్థులన్నీ వదిలేసి, అర్థాలన్నీ వదిలేసి మూఢుడివై అడవికి వెళతావా? బాగుందయ్యా, బాగుంది. నువ్వు రాజ్యం విడిచి వెళ్ళిపోతే దుష్టులు ఈ హవిస్సులను పాడు చేస్తారు తెలుసా? అప్పుడు ఆ పాపం నీకే కలుగుతుంది. ఇప్పుడు మనం సంపాదన చేసినటువంటిది దీన్ని పాడు చేస్తారు. ఆకించన్యం మునీనాం చ ఇతి వై నకుశో బ్రవీత్, ఇతి వై నకుశో బ్రవీత్, కృత్వా నృశంసం హ్యదనే, కృత్వా నృశంసం హ్యదనే, దిగస్త్వ ధనతామిహ, దిగస్త్వ ధనతామిహ. మునులకు దారిద్ర్యం రాజ్యం కంటే గొప్పది అని నహుషుడు అన్నాడు. అతడే మళ్ళీ ఏం చెప్పాడు? క్రూరకృత్యం చేసి రాజ్యం కోల్పోయాక ఛీ, ఈ దరిద్రం చాలా కష్టమైంది అన్నాడు. రేపటికి ఉంచుకోరాదు అనేది ఋషులకు మాత్రమే వర్తిస్తుంది. ఇది నీకు తెలుసు. వాళ్ళు చెప్పే మాట నువ్వెందుకంటావు? ధర్మం అనేది ధనం వల్లనే కొనసాగుతుంది. అశ్వస్తనం, అశ్వస్తనం అనేది ఋషుల ధర్మమని భావం. ఒకటి ధనం దొంగలించాడంటే ధర్మాన్ని అపహరించినట్లే అవుతుంది కదా. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.